అక్కడ ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ గురుభ్యో నమః. సరే, బాలానందం వచ్చామండి. ఎన్ని పేజీ? 226వ పేజీలో మనం ఏం చెప్పాము? ఒక శ్లోకం అడిగాం. శిఖరిణిక్వను నామకి యచ్చిరం కిమభిధానమసావకరుత్తపః తరుణీయేన తవాధరపాటలం దశతి బింబఫలం సుపశాపకః అని ఉదాహరణ ఇచ్చుకుంటూ వచ్చాం. దేనికి? అవివక్షిత వాచ్యానికి వివక్షిత అన్యపర వాచ్యానికి చెప్పినప్పుడు అవివక్షిత వాచ్యానికేమో సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాశ్రయః సూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుమని ఉదాహరణ ఇచ్చాము అక్కడ. వివక్షిత అన్యపర వాచ్యానికేమో శిఖరిణిక్వనునామతి యచ్చిరం కిమభిధానమసావకరోత్తపః కిమభిధానమసావకరోత్తపః అన్నాడు. కిమభిధానం తపః, అది ఏ అభిధానంతో ఉన్నటువంటిది అని అడుగుతున్నాడు తపస్సు గురించి. దానికి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆ శ్లోకానికి వ్యాఖ్యానంలో బాలానందంలో వివరిస్తున్నారు. అంటే ఏ తపస్సు చేసావమ్మా అంటే, ఎన్ని తపస్సులు ఉన్నాయ్యా అని అడుగుతాంగా మనం. అంటే నేను నీకేం తెలుసు తపస్సులు, ఏం తపస్సు, ఎవరు అన్నవాడు ఏదన్నా ఎలాంటిదిరా అంటే, అలాంటి దాని వాళ్ళు ఎవరు ఉన్నాయా అని అడుగుతున్నాడు. శిఖరిణి ఏంటి? నిర్విఘ్నమైన ఉత్తమ సిద్ధులు గల, అంటే ఉత్తమ సిద్ధుల్ని నిర్విఘ్నంగా ఇచ్చేటువంటి శ్రీ పర్వతాదులు కూడా ఇలాంటి సిద్ధిని ఇవ్వలేకపోవచ్చు. శ్రీ పర్వతము మొదలైన పర్వతాలు ఉన్నాయి అక్కడ. అంటే కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి, అంటే తపస్సుకు ప్రాధాన్యమా ప్రదేశానికి ప్రాధాన్యమా అంటే, ప్రదేశానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. నైమిషారణ్యే అంటాడు, నైమిషారణ్యమునందు. అలాగే అక్కడికి వెళ్ళి చేస్తే ఉండేటువంటి ఒక ప్రసిద్ధి వేరు. అంటే కొన్ని భగవంతుని ప్రత్యేకంగా నివసించే ప్రదేశాలలో మనం ఒక్కసారి చేసినా కూడా అది కొన్ని లక్షల విలువైనటువంటి శక్తిని మనకు అందిస్తుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ చేయటం కాదు. మన ఇంట్లో ఊతిని మనం ఏదన్నా పూజ చేసుకుంటే దానికి కలిగేటువంటి శక్తి కన్నా ఒక 10 మంది కలిసి కూర్చుని చేసుకుంటే దానికి కలిగే శక్తి వేరు. ఈ 10 మంది కలిసి కూర్చుని చేసుకునే దానికన్నా ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయంలోకి వెళ్ళి మనం ఏదైనా పూజ చేసుకుంటే అక్కడ దానికి వచ్చేటువంటి శక్తి వేరు. అంటే ఇదే పూజ చేస్తాం, ఇక్కడ ఇవే సహస్రనామాలు చెబుతాం, ఇదే బ్రాహ్మణుడు ఉంటాడు, సినిమా అదేదో పాట ఉంది, శ్లోకం ఉందే మనకి, శీలా భట్టారి గారి శ్లోకం, యఃకౌమారహరస్సేవహివరహం తాయేవ చిత్రక్షపాః తేజోన్మీలితమానతీ సురభయ ప్రౌఢ కదంబానిలాః సా చైవాస్మి అంటుంది. ఎవరైతే ఉన్నారో అతడే నా భర్త అయ్యాడు, అవే ప్రదేశములు, అవే గాలులు, అవే విశేషాలు అన్నీను, నేను కూడా అదే అయినప్పటికీ అంటుంది. అలాగే ఇక్కడ ఇంట్లో కూర్చుని చేసినటువంటి అదే పూజ, అదే పుస్తకము, అవే సహస్రనామాలు, అవే వస్తువులు, అదే చేయించే వ్యక్తి ఒక బయట ఎక్కడైనా ఒక 10 మందితో ఒక పందిరి వేసి కార్యక్రమాన్ని చేసినప్పుడు జరిగిపోయేటువంటి ఆయన అదే. దేవాలయంలో కలిసి చేసే వ్యక్తి అంతా అక్కడ దేవాలయంలో చేసే వ్యక్తి మారచ్చు, కానీ మిగతా అంతా అదే వ్యవస్థ. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేకంగా తీర్థాల్లో క్షేత్రాల్లో ప్రత్యేకంగా చేస్తుంటారు. ఫలానా సమయాల్లో కూడాను. పుష్కరాల సమయంలో చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ అని చదువుతూ ఉంటాం మనం. దివ్య పదార్థాలు కదా, దివ్య వస్తువు కదా, ఫలితం ఎక్కువ ఉంటుంది. ఆ సమయానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కనుక. అలాగే కొన్ని శ్రీపర్వత శిఖరిణిక్వను నామకి యచ్చిరం కిమ విధానవసావకరుత్తప అంటుంది.
శిఖరిణి అంటే పర్వతము. ఏ పర్వతం దగ్గరికి చేసావమ్మా నువ్వు, ఏం చేసావమ్మా అని అడుగుతుంది కదా, అలాగనమాట. ఇక్కడ శ్రీ పర్వతము అనేటువంటి అలాంటి ప్రదేశాల్లో కూడా, అంటే కొన్ని కొన్ని ప్రదేశములలో కొంత కొంత మనకు శక్తిని ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది చెబుతున్నాడు ఇక్కడ. నిర్విఘ్నమైనటువంటి ఉత్తమ సిద్ధులు గల శ్రీ పర్వతాదులు కూడా ఇలాంటి సిద్ధిని లేకపోవచ్చు. దివ్య కల్ప సహస్రాది పరిమితమైన కాలం కూడా ఇవ్వకపోవచ్చు. దివ్య కల్ప సహస్రాది కావ్యం అనక సహస్రాది పరిమితమైన కాలం. కాలము కల్పము, రెండు కల్పంలో దివ్య కల్పాలు. ఆ దివ్య కల్పాలలో సహస్రక దివ్య కల్పాలు. అంటే ఇప్పుడు మానవ గణనకి, దేవతా గణనకి, పితృగణనకి సమయం కాలంలో భేదంగా ఎక్కువ రకరకాలుగా ఉంటుంది. మన లెక్క వేరు, వారి లెక్క వేరు పితృదేవతలకి. తరువాత దేవతలకి గణన లెక్క వేరు, వాళ్ళకి మనకి. అందుకనే మనం చేసుకునేటప్పుడు మామూలుగా మనం చనిపోయిన తర్వాత మాసికాలు పెడుతూ ఉంటాం. 12 నెలల వరకు. అంటే 12 నెలలకు నెలకోసారి మనం పెడతాం. అప్పుడు పితృదేవతలకు రోజు ఒక రోజు అవుతుంది నెల. మన నెల పితృదేవతలకు ఒక రోజు అవుతుంది. అలాగా నెలకోసారి మనం పెడితే మాసికాలు వాళ్ళ రోజు అందినట్టు లెక్క అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఇంకా పై లోకాలకు వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి పెడతాం. అంటే మన సంవత్సరము వాళ్ళకు ఒక రోజుతో లెక్క. ఇలాగ మన గణన మనకు ప్రత్యేకంగా ఉంది కాబట్టి, మన గణన వేరు వాళ్ళ గణన వేరు కనుక ఆ గణన ప్రకారంగా లెక్కేసుకుంటే, అలాగే యుగములు, 4 యుగములు, ఇవన్నీ కలిస్తే మహాయుగాలు, అవన్నీ కలిపితే ఒక కల్పము. ఇలాగ రకరకాలుగా మన భారతీయ గణన, ఎవరికి మన వేద గణన ఏ విదేశీయులకు కానీ ఎటువంటి ఏ లెక్కలకు కానీ అందనటువంటి గణన అది. అటువంటి వాటిలో దివ్య కల్ప సహస్రాదులు కల్పము, దివ్య కల్పము, సహస్ర కల్పములు 1060 దివ్య కల్పాలు అటువంటి కొంత సమయం చేసినప్పటికీ కూడాను అలా చేయగలమా? అంతంత ఎక్కువసేపు ఉంటాడు కదా భరద్వాజుడు. మనది 1000 సంవత్సరాల ఇంద్రుడు బృహస్పతి వక్త, ఇంద్ర శిష్యాధ్యేత. ఇంద్రుడు నేర్చుకుంటున్నాడు వ్యాకరణాన్ని. 1000 సంవత్సరాలు చెప్పినా కూడా కొంచెం కూడా కాలేదు. వస్తుంది కదా, బృహస్పతి వక్త ఇంద్ర అధ్యేత అని. నా వాక్యం గుర్తు రావట్లేదు. కాలం వర్ష సహస్రం అని మనకు చెప్తారు. అన్ని సంవత్సరాలు నేర్చుకున్నా కూడా కొంచెం కూడా వ్యాకరణంలో పూర్తవలేదు అని అంత. అంటే మన వాళ్ళు అనంతము అనంత సారం కిల శబ్ద శాస్త్రం అలా అని చెప్పినట్టుగా అనమాట. అల్పశ్చకాల, కాలం తక్కువ ఉంది, మన సమయం తక్కువ ఉంది, వ్యాకరణం విషయం ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా నేర్చుకోవాలని భావనలో ఏదో వస్తుంది అక్కడ. ఇక్కడ ఏం జరిగిందంటే, అటువంటి ప్రదేశమైన కాలంలో కూడా అనంతమైన కాలం కనుక పంచాగ్ని మధ్య తపస్సు వంటి తపస్సు కూడా. పంచాగ్నులు తపస్సు చేసినట్టు పార్వతీదేవి చుట్టుపక్కల 4 రకముల అగ్నులను పెట్టుకుని మధ్యలో ఆవిడ నుంచుని సూర్యుని ఎండలో నుంచుని తపస్సు చేసింది అంటారు. పంచాగ్నుల మధ్యలో ఆహమనీయము, దాక్షిణాత్యము, బారస్పత్యము, ఇంకోటి ఏదో 4వది ఉండాలి. 4 అగ్నులు. అయితే సామాన్యంగా 4 అగ్నులు ఎక్కడ చెబుతూ ఉంటారు. కాళిదాసు గారు కూడా కౌత్సుడు వచ్చినప్పుడు రఘుమహారాజు అంటాడు, వసన్ చతుర్థోగ్నిరివ అగ్నియగారే, వసన్ చతుర్థ అగ్ని ఇవ అగ్నియగారే. అగ్నియగారము అంటే యజ్ఞముల కోసమే తయారు చేసుకున్న ప్రత్యేకంగా ఒక భవనం ఉందిట. ఆ భవనంలో నువ్వు చతుర్థోగ్ని ఉండవయ్యా అంటే 4వ అగ్నిలాగా నువ్వు ఉండవయ్యా అంటాడు. అంటే 3 అగ్నులు ఉంటాయి. ఆహవనీయము, భారస్పత్యము, దాక్షిణాత్యము అని 3 అగ్నులు. అవి కాక 4వ అగ్నిలాగా నువ్వు ఉండవయ్యా అని పిలుస్తాడు అక్కడ ఆయన్ని కూర్చుని. అలాగా 2-3 రోజులు చిత్రాణ్యర్హసి, 2-3 రోజులు మాత్రమే ఉండి సరిపోతుంది. యోవా చిత్రాహ తాని చిత్రాణి, 2 కానీ 3 కానీ రోజులు ఉండవయ్యా అని చెప్పి అంటాడు రఘుమహారాజు కౌత్సునితో. అలాగే ఇక్కడేంటి 5 అగ్నులు, పంచాగ్నులు అంటే సూర్యుడు కూడా ఒక అగ్ని లెక్కేసుకుంటారు. మరి ఇంకో 5వ అగ్ని నాకు బాగా గుర్తు రావట్లేదు. ఎవరైనా గుర్తుంటే చెప్పండి, లేకపోతే దాని తర్వాత అలాగే వెళ్ళిపోదాం తర్వాత. ఇంకోసారి గుర్తొస్తే చెప్తాను. అక్కడ పంచాగ్నులు అనేటువంటి దాని గురించి వ్యాఖ్యానము. పంచాగ్నుల మధ్య తపస్సు అన్నారు.
పంచాగ్నులు అంటే 3 అగ్నులు కనబడుతున్నాయి. ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు 4 అగ్నులు. అలాగే ఆ సూర్యుడు కూడా మంచి మనుగంటలు అటువంటి ప్రదేశాల్లో ఉండి తపస్సు చేసినా కూడా ఇంత శక్తి రాకపోవచ్చు, దానికి ఫలితం రాకపోవచ్చు అని జతిగా వినబడలేదు. వినబడటం అంటే మనం ఎక్కడ చదువుకోవాలా, గురువు గారి దగ్గర ఎక్కడ నేర్చుకోవాలా. అంత చేస్తే ఇంత ఎక్కువ ఫలం ఉంటుందని కూడా మనం వినలా. కనీసం అంటే చెయ్యటం పక్కన పెట్టండి, చూడటము లేదు, చెయ్యటము లేదు, కనీసం విన్న కూడా వినలేదు అంటున్నాడు అక్కడ. తవేది సమాసంలో యుష్మత్ శబ్దాన్ని చేర్చి స్వదధర పాటలం అని అన్నట్టయితే తవాధర పాటలం అన్నది. తవాధర పాటలం దశది బింబ శాపక అంటాడు. తవత్ అధర పాటలం అని అన్నట్టయితే అది సమాసంలో అప్రధానంగా అయిపోవడం చేత దాని అర్థం విడిగా తెలిసి తవ దశతి అనే అర్థాన్ని సూచించడానికి వీలుపడదు. అందుచేత తవ అనే పదం వేరుగా పదం ప్రయోగించాడు. తవాధర పాటలంగా వేరేగా, తదధర పాటలం కలిపేయకుండా తవ అధర పాటలంగా వేరేగా ప్రయోగించాడు. అందుచేత ఇది నీ అధరం వలె ఉన్నది కాబట్టి సుఖశాపకం నీ అధరాన్నే కొరుకుతున్నాననే భావనలో సంతోషిస్తూ కొరుకుతూ ఉంటుంది అని అర్థం సూచింపబడుతుంది. అందుకని సుఖశాపకము అన్నాడు. సుఖం అని లేదు, చిలుక అని లేదు, చిలుక పిల్ల అన్నది. చిలుక పిల్ల అంటే దానికి ఇంకా అన్ని తెలియవు, రుచులు తెలియవు, వివరాలు తెలియవు అన్నమాట. కనుక దీన్ని నీ యొక్క చెప్పినట్టుగా నీ అధరమునే వరుకుతున్నాను అనే భావంలో దొండపండును వరుకుతోంది అని. అదే సుఖమైనట్టయితే దానికి తెలుసు దొండపండుకిను అధరానికి ఉన్న భేదం తెలుసు అన్నట్టు. అందుచేత అధర పాటలం అని చెప్పవలసి ఉన్నా వృత్తం చెడిపోతుంది కాబట్టి తవ అనే పదాన్ని వేరేగా ప్రయోగించాడు అని అన్నమాల మాట యుక్తము కూడా కాదు అని కొట్టిపారేస్తున్నారు ఆయన. అలా అంటే బాగుండేదేమో అందుకని అన్నాడు అని కాదు అంటున్నాడు. మామూలుగా అయితే యుష్మత్ శబ్దానికి అధర అన్వయం ఉన్నది కాబట్టి దానితో సమానం చెయ్యాలి. అలా చెయ్యకుండా తవ అనే దానిని వేరుగా ప్రయోగించి దానితో అన్వయించే అధర శబ్దానికి పాటల శబ్దం సమాసం చేయటం అయుక్తము. ఇది అసమర్థ సమాసం అవుతుంది అని దోషంగా పరిగణించాలి. వ్యాఖ్యాత తలుచుకుంటే దోషాన్ని కూడా గుణంగా ఎలా నిరూపించకపోవడం ప్రయత్నిస్తాడో ఇదా ఉదాహరణ అని అంటున్నాడు. అంటే అందుకనే చెప్పారు వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి. వ్యాఖ్యాన మూలంగానే ఒక ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది మనకి. అసలు చెప్పేటువంటి కవికి ఆ భావం ఉండకపోవచ్చేమో, ఆయన మామూలుగా చెప్పేసి ఉండొచ్చు, కానీ చూసేటువంటి మనం దాన్ని వ్యాఖ్యానం మాట్లాడేటువంటి వాళ్ళం ఇందులోంచి కొన్ని మూడు అర్థాలు తీస్తాం కాబట్టి దాని మూలంగా దానికి ఒక ప్రత్యేకత కూడా రావచ్చు అంటున్నాడు. దశతి అనగా ప్రబంధం అనగా ఆస్వాదిస్తూనే ఉండటం కార్య సంతానం అవిచ్ఛిన్నంగా ఉండేటట్లు ఆస్వాదిస్తున్నది. అంతేనే కానీ తిండిపోతు వలె మొత్తం అంతా నమలేయడం లేదు అని అర్థం. మరేమనగా ఈ విషయంలో రసజ్ఞంతో ప్రవర్తిస్తోంది. రసజ్ఞత అందుచేత దీనికి బింబఫలం ఏ విధంగా తమ తపప్రభావం చేత లభించిందో ఇలాంటి రసజ్ఞత కూడా తపప్రభావం చేతనే లభించిందని భావం. సుఖసేవక అని అంటం చేత ఇది యవ్వనంలో ఉండటం వల్ల తగిన కాలం లభించడం కూడా తపప్రభావం వల్లనే అని సూచన. అనురాగినశ్చేతి అనురాగవంతుడు కూడా గూఢంగా ఉన్న తన అభిప్రాయం తెలపడం కోసంగా చాతుర్యంతో చాటువాక్యాలు పలకటం కుటుంబంలోకి ద్వారా విభావాన్ని ఉద్దీపింపజేయడం వ్యంగ్యం. అనురాగవంతుడైన ఒక యువకుడు తన మనస్సులోని అభిప్రాయాన్ని యువతి బింబోష్ట చుంబనేచ్ఛను యువతీ బింబోష్ట దీర్ఘం ఉండాలి అవసరం కాదు. యువతీ బింబోష్ట యువత్యాహ బింబోష్ట బింబ ఓష్ట చుంబన ఇచ్ఛను వ్యక్తం చేయడం కోసము చాతుర్యంతో మంచి మాటలు పలుకుతూ తన రతికి అనుకూలంగా ఆలంబన విభావమైన యువతిని ఉద్దీపింపజేస్తున్నాడు, ఆమెలో ప్రేమోద్రేకాన్ని కలిగిస్తున్నాడు అనే విషయం ఇందులో వ్యంగ్యంగా చెప్పబడింది. అంటే తరుణి ఏన తవాధర పాటలం దశది బింబ ఫలం దుఃఖాపక అనేటువంటి మాటలో ఆవిడకి ఒక ఆనందం కలిగించే కోసంగా, అంటే చిలుక పిల్ల నీ అధరమునే స్పృశిస్తున్నాను అని దశతి చేస్తున్నాను అనుకుని ఒక బింబఫలాన్ని చేసుకుంటూ చూసావా అని అంటం చేత దానికన్నా గొప్ప అందంగా ఉన్నది అని చెప్పడం తెలుస్తుంది. సామాన్యంగా దాంతోనే పోలుస్తారు. అలాగే నైషధంలో కూడా
అధరం కిల బింబనామకం ఫలమస్మాదితి భవ్యమన్వయం అంటాడు మేషదంలో కూడా శ్రీహర్షుడు దమయంతి యొక్క వర్ణం చేస్తూ అధరం కిల బింబనామకం ఫలమస్మాదితి భవ్యమన్వయం దతతే ధరమిత్ లభతే ధరమిత్ బింబమిత్యథః అనేదో శ్లోకం చెప్పుకుంటూ వస్తాడు అక్కడ. అక్కడ అధరం, అది అధరం. అధరం అంటే ఏమిటి? అధరము అంటే కిందదని కాదు, దీనికన్నా అది అధరము అని చెప్పడం కోసంట. బింబమే దీనికి అధరము అని చెప్పడం కోసంట. అధరము అంటే అధము అంటే అధహ కింద అని తక్కువ అని అర్థంలో చెప్పుకోవడం అది ప్రయోగం. అది అత్ర చ త్రయ ఏవ వ్యాపారాः అభిదా తాత్పర్యం ధ్వనం చేతి ముఖ్యార్థపాదాద్యభావే మధ్యమకక్షాయాం లక్షణాయాः తృతీయసాः అభావాత్. ఇది వా ఆకస్మిక విశిష్ట ప్రశ్నార్థానుపత్తేః ముఖ్యార్థబాధాయాం సాదృశ్యాత్ లక్షణా భవతు మధ్యే తస్యాస్తు ప్రయోజనం ధ్వన్యమానమేవ తత్ తత్ తుర్యకక్షా నివేశి కేవలం పూర్వత్ర లక్షణైక ప్రధానం ధ్వన వ్యాపారే సహకారి. ఇహతు వివిధ తాత్పర్య శక్తి. వివిధ తాత్పర్య శక్తి అంటే రెండు శక్తులు, శక్తి శక్తి శక్తయ యోచన వేశాడు. అభిధాశక్తి అభిధాశక్తి తాత్పర్య శక్తి రెండింటిని కలిపితే అభిధా తాత్పర్య శక్తి అన్నాడు. వాక్యార్థ సౌందర్యాదేవ వ్యంగ్యార్థ ప్రతిపత్తే కేవలం లేసేన లక్షణ వ్యాపార ఉపయోగ అస్తి ఇది ఉక్తం. సంలక్షక్రమ వ్యంగ్యే తు లక్షణా సమున్వేష మాత్రమపి నాస్తి. సంలక్షత్వాదేవ క్రమస్య ఇది వక్ష్యామః. తేన ద్వితీయేపి భేదే చత్వారః ఏవ వ్యాపారాः అని మొత్తం మీద మళ్ళీను 4 వ్యాపారములు అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఇంకేం చెప్పారు? దీని వ్యాఖ్యానం కొంచెం వివరం తెలుస్తుంది. అభిధా తాత్పర్యము ధ్వనం అనే 3 వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యార్థ బాధాదులు లేకపోవడం వలన 3వ కక్షలో లక్షణం లేదు కదా, తృతీయ కక్షలో. లేకపోతే ఆకస్మికంగా విశిష్టమైన ప్రశ్న అనేటువంటిది అభిపన్నం అవటం చేత ముఖ్యార్థానికి కలిగినట్లయితే మధ్యలో సాదృశ్య లక్షణము మూల లక్షణం, సాదృశ్య మూల లక్షణం కూడా ఉంటుంది. అనగా అసౌ శుభశాపక అనటం చేత సాదృశ్యం వలన కాముకుడే యువకుడు అనే అర్థం కూడా రావచ్చు అక్కడది. అనగా అధరపాటలం బింబఫలం దశతి అంటం చేత సాదృశ్యం వలన అధరాస్వాదం లాక్షణికార్థం కూడా ఉన్నది అని అంగీకరిస్తే అంగీకరించవచ్చు అంటున్నాడు. ఈ లక్షణకి వ్యంజమానమైన అర్థమే ప్రయోజనము. వ్యంజమానార్థము 4వ కక్షకు సంబంధించింది. మొదటి ఉదాహరణలో సువర్ణ పుష్పచయన రూపవాచ్యార్థం అనుపపన్నం కావడం చేత ప్రధానంగా లక్షణయే ధ్వన వ్యాపారానికి సహకారిగా ఉంది. కానీ ఇక్కడ అవిధా తాత్పర్య శక్తులు ప్రధాన సహకారులుగా ఉన్నాయి. ఎందుచేతనగా వాక్యార్థ సౌందర్యం వలని వ్యంగ్యార్థ ప్రతిపత్తి కలుగుతోంది. లక్షణ వ్యాపార యోగం కూడా కొంచెం మాత్రమే ఉంది అని చెప్పబడింది. అసంలక్ష క్రమంలో, అసంలక్ష క్రమ వ్యంగ్యంలో అయితే లక్షణ సమున్వేష మాత్రం కూడా ఉండదు, లక్షణ ఏ మాత్రము కనపడదు. ఎందువలనగా అక్కడ క్రమమే గుర్తింపబడదు అని చెప్పగలము అని ఈ విధంగా రెండవ భేదంలో కూడా 4 వ్యాపారాలు ఉన్నాయని మనకు పూర్తి చేశారు. మళ్ళీ సంజ్ఞాలోకం యదప్యుక్తం భక్తి ధ్వనిరితి తత్ప్రసమాధీయతే. భక్తిర్ధ్వనిరి భక్తమాహుస్తమన్యే అన్నాడు కదా. కావ్యశాత్మా ధ్వనిరితి బుధైర్య సమామ్నాత పూర్వ తస్యాభావం జగదురపరే భాక్తమాహుస్తమన్యే. భాక్తమన్నారు, భక్తిర్హి లక్షణ అంటాడు. భాక్తం అంటే భక్తిర్హి లక్షణ అని అన్నాడు. భాక్తమాహు ఇక్కడ భక్తి అన్నావు కదయా. యదపయుక్తం భక్తి ధ్వనిరికి ప్రతి సమాధీయతే. ప్రతి సమాధీయతే, సమాధీయటం వేరు, ప్రతి సమాధీయతం అంటే దాన్ని కొట్టేయడం అనమాట. ప్రతి సమాధానము ప్రతి సమాధానం దాన్ని కొట్టిపారేయడం అనమాట. భక్త్యాభివర్త్యనైకత్వం రూపభేదాదయం ధ్వని అయముక్త ప్రకార. భక్త్యా కార్య కదా ఇది. భక్త్యా వివర్త్యనైకత్వం రూపభేదాత్ అయం ధ్వని రూపభేదాత్ భక్త్యా న ఏకత్వం వివర్తి. ఏకత్వాన్ని భక్తితో ఒకటిగా కలిసి ఉండదు. భక్తిర్హి లక్షణ, భక్తిర్హి ధ్వని అనే మాట కాదు అంటున్నాడు. భక్తి ఏ ధ్వని అని చెప్పబడిందో నిరాకరించారు. రూపభేదాత్ స్వరూపభేదాలలో ఉండటం వలన ఈ ధ్వని
భక్తితో ఏకత్వము కాదు నిర్ధారించదు. అయం ముక్త ప్రకార ధ్వని భక్త్యా నైకత్వం విభక్తి భిన్న రూపత్వాత్ వాచ్య వ్యతిరిక్తస్య అర్థస్య వాచ్యవాచకాభ్యాం తాత్పర్యేణ ప్రకాశనం తత్ర వ్యంగ్య ప్రాధాన్యే సద్ధ్వని ఉపచార మాత్రం తు భక్తి. అంటే చెప్పబడిన ప్రకారాలు గల ధ్వనులు ధ్వని భక్తిలో ఏకత్వాన్ని పొందదు. అందువలనగా దానికంటే భిన్నమైన రూపం కలది. ఎక్కడైతే వాచ్యవాచకాలు తత్పరత్వం చేత వాచ్యం కంటే భిన్నమైన అర్థాన్ని ప్రకాశింపజేస్తాయో, వ్యంగ్యార్థానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందో అది ధ్వని. కేవలం ఆరోప మాత్రం భక్తి. భక్తి అంటే కేవలం ఆరోపించుకునేదే, ఇది ధ్వని కాదు అని చెప్పారు. అత ఏవ ఉభయ ఉదాహరణ పృష్ట ఏవ వాక్తమాహుతి అనుభాష్య దోషేది. వాస్తమాహు అని చెప్పిన దాన్ని కొట్టేస్తున్నారు. అయం భావ భక్తిశ్చ ధ్వనిశ్చ ఇది కిం పర్యాయవత్తాదృత్యం. భక్తి ధ్వని అనేటువంటి రెండు పర్యాయ పదాల మధ్య అద పృథివీత్వమేవ పృథివ్యా అన్యత వ్యాపకత్వ వ్యావర్తక ధర్మ రూపతయా లక్షణం ఉత కాకైవ దేవదత్తస్య గృహస్య సంభవదూత్రాత్ ఉపలక్షణం తత ప్రథమపక్షం నిరాకరోతి భక్త్యాభిభక్తి. అంటే ఈ రెండు రకాలు చెబుతున్నాడు. అది భక్తి ధ్వని అనే వాటికి మీరు చెప్పే తాదృప్యము పర్యాయ శబ్దాల వల్ల మధ్య తాదృప్యం వంటిదా, లేక పృథివీత్వము పృథివిని ఇతర పదార్థాల నుండి వేరు చేసినట్టుగా భక్తి అనేది ధ్వనిలో వ్యాపకత్వ వ్యావర్తక ధర్మమా అని అంటున్నాడు. అంటే ఇతర వ్యాపారాల నుంచి వేరు చేసి దానిలో మాత్రమే ఉండే ధర్మమా అంటున్నాడు. దేవదత్త గృహానికి కాకివలే సంభవ మాత్రం చేత ఉపలక్షణమా, ఇలాగ మళ్ళీ అక్కడ తర్కంలోకి వెళ్ళిపోతున్నాడు ఈయన. భక్త్యాభివర్తి ఉక్త ప్రకార ఇది పంచసు అర్థేషు యోజ్యం. 5 రకాల పాదాలు చెప్పు. శబ్దే, అర్థే, వ్యాపారే, వ్యంగ్యే, సముదాయే చ. 4 రకాల్లో చెప్పాలి. శబ్దే అర్థే శబ్దమునందును, తర్వాత అర్థమునందును, వ్యాపారమునందును, వ్యంగ్యమునందును, సముదాయమునందును కూడా చెప్పబడుతుంది అని అక్కడ మన దానికి విషయాన్ని వివరిస్తున్నాడు. పృథ్వీత్వం అనేది పృథ్వీలోనే ఉంటుంది, పృథ్వీని కాని వాటిలో ఉండదు. అందుచేత పృథ్వీని ఇతర పదార్థాల నుండి వేరు చేస్తుంది. పృథ్వీత్వం అనే ఉన్నదే పృథ్వీ అని పృథ్వీకి లక్షణంగా కూడా ఉపయోగిస్తుంది. భక్తి ఈ విధమైన ఇతర వ్యాపక లక్షణమా అనిపిస్తుంది. దేవదత్తుని ఇల్లు ఏది అని ఎవరు అడిగినప్పుడు అదిగో కాకివాలి కూర్చున్న ఇల్లు దేవదత్తునిది. దేవదత్తుని ఇల్లు ఏదే అంటే ఆ కాకివాలి ఇల్లు లేదు అంటాడు. అంటే కాకి అక్కడి నుంచి కాసేపు లేచి ఇంకో ఇంటికి వెళ్ళిపోతే అది అవుతుందా? కాదు కదా. అదే తెలుగులో చెప్తారు కదా, ఎర్ర చీర కట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్త్రీ కూడా నా భార్య అన్నట్టుగా ఎర్ర చీర కట్టుకుని ఉన్న వాళ్ళందరూ వీళ్ళ అవుతారా? ఆ సమయంలో అక్కడికి వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు ఏమవుతారు అక్కడది. కనుక అది కాదు. దేవదత్త గృహం సంభవదూత్రాత్ ఉపలక్షణం. అది కాబట్టి కాదు, అది కాదు గనక. అదిగో కాకి కూర్చున్న ఇల్లు అంటే ఎలా కుదురుతుంది? కాకిని ఉపలక్షణంగా చెప్పవచ్చు. కాసేపు దాటిపోయిన తర్వాత ఈడిపోతే కాకే సమయంలో ఇంటి మీద ఉండటం యాదృచ్ఛికం. అక్కడ రావడానికి ఇల్లు కాక యాదృచ్ఛికమైంది. అడిగిన వాడు ఆ ఇంటికి చేరేసరికి అది ఏడిపోవచ్చు. అయినా సమయానికి అది గుర్తుగా ఉపయోగించింది అంతవరకే. అలాగా కాకి చూసుకున్నాడు వాడు, ఫలానా చోట కాకి వాలింది అని చూసుకున్నాడు. చూసిన తర్వాత ఆ కాకిని ఒక్కదానే చూడు వాడు. ఆ కింద ఉన్నటువంటి ఇల్లు కూడా ముందుకు ఎలాగుంది, వెనక ప్రదేశం, ఆ ఇంటి పక్కన ఎలా ఉన్నాయి, ఇలా గుర్తు చూసుకుంటాడు వాడు. కానీ కాకి అంటం అనేటటువంటిది ఒక ఉపలక్షణం, అసలు లక్షణం అది కాదు. ఆ లక్షణాలన్నీ ఆయన చూసుకున్నాడు. అప్పటికి ఒకటి కాకి ఎగిరిపోవచ్చు, కానీ వాడికి ఆ లక్షణాలు చూసుకున్నాడు కాబట్టి అక్కడ దాన్ని అనుకునే అవకాశం ఉంటుంది. ధ్వనికి అలాంటి ఉపలక్షణమా అని ప్రశ్న వేస్తారు అన్నప్పుడు అలా కాదయ్యా. ఎత్ర లక్షణ వ్యాపార తృతీయాత్ అన్య చతుర్థ ప్రయోజన ద్యోతనాత్మ వ్యాపార వస్తుస్థిత్యా సంభవతి అనుపయుజ్యమానత్వేన అనాదర్యమానత్వాత్ అసత్సంకల్ప యమర్థం అధికృత్య ఇది ప్రయోజన లక్షణం. తత్రాపి లక్షణ అస్తి ఇది కథం ధ్వనం లక్షణం చేత ఏకం స్యాత్ అని, ఏకతత్వం స్యాత్. ఇక్కడ 3 పక్షాల్లో మొదటి పక్షాన్ని విభర్తి నైకత్వం ఇత్యాదికం చేత నిరాకరిస్తున్నాడు. ఉక్త ప్రకారక అనే ధ్వని దానికి శబ్దం, అర్థం, వ్యాపారము, వ్యంగ్యము, వీటి సముదాయమైన కావ్యము అనే 5 అర్థాల్లో ఇందాక చెప్పుకున్నాం కదా, 5 అర్థాలతో అన్వయించాలి. రూపభేదమని ధ్వనికి భక్తికి ఉన్న రూపభేదాన్ని చూపటానికి వాచ్యేత్యాజ్ఞానం చేత ధ్వని యొక్క రూపాన్ని చెబుతున్నాడు. తాత్పర్యేన అనగా
విశ్రాంతి ధామంగా అనగా పరమ ప్రయోజనంగా అర్థము. ప్రకాశనం అనగా జ్యోతింపజేయటము అనగా బోధించటం అని అర్థం. ఉపచారం అనగా గుణవృత్తి లక్షణ అని అర్థం. దీనికి అర్థం ఎలా వచ్చిందో చెబుతున్నాడు. ఉపచరణం అంటే ఉపచరణం అనగా అతిశయితమైన వ్యాపారము అనగా ఏ శబ్దానికి ఏ అర్థంలో వ్యవహారం ప్రసిద్ధంగా ఉంటుందో దాన్ని దాటి అర్థంతో సంబంధం ఉన్న అర్థంలో ఆ అర్థాన్ని అతిశయిత వ్యాపారం, అతిశయిత వ్యాపారం దాటి ఉన్నటువంటి ఉపచార మాత్రం అనే దానిలోని మాత్ర శబ్దం చేత ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఎక్కడైతే మూడవదైన లక్షణ వ్యాపారం కంటే వేరే అనే ప్రయోజనాన్ని వ్యంజింపజేయడం కోసం నాలుగవ వ్యాపారం వస్తుస్థితి చేత సంభవించినా అది ఉపయోగించకపోవడం చేత ఆదరించబడినదై లేని దానితో సమానంగా ఉంటుందో దేనిని గూర్చి ప్రవర్తిస్తాడో అది ప్రధానమైనది కదా. యమర్థం అధికృత్య ప్రవర్తతే తత్ప్రయోజనం అని న్యాయదర్శనంలో చెప్పిన ప్రకారంగా అనే సూత్రం చెబుతుంది. అలాంటి స్థలాల్లో కూడా లక్షణ ఉంటున్నది. అలాంటప్పుడు ధ్వననం లక్షణ అనేవి రెండు ఒకే తత్వం ఎలా అవుతుంది అని చెప్పి ధ్వన్నం లక్షణం చేతి ఏకతత్వం స్యాత్ రెండు అవ్వాలి, కానీ అయ్యే అవకాశాలు లేవు అని చెప్తున్నారు. మా చేతత్ కానీ లేకపోనివ్వండి. స్యాత్ భక్తి లక్షణం ధ్వనే ఇత్యాహ లేకపోనివ్వండి. స్యాత్ భక్తి లక్షణం ధ్వనే భక్తియే లక్షణం ఉందాం ఏం పోయింది అని చెబుతున్నారు. అతి వ్యాప్తే రథావ్యాప్తే నచాసో లక్ష్యతే తయా అదొక కారిక. అతి వ్యాప్తే అథ అవ్యాప్తే నచ అసో లక్ష్యతే త్వయా అంటే నైవ భక్త్యా ధ్వనిర్లక్ష్యతే కథం అంటే అతివ్యాప్తే అవ్యాప్తేశ్చ తత్ర అతివ్యాప్తి ధ్వని వ్యతిరిక్తే అపి విషయే భక్తే సంభవాత్. అతివ్యాప్తి అంటే ఒక ఉదాహరణ ఇక్కడ వ్యాప్తి, అతివ్యాప్తి, అవ్యాప్తి అని మూడు లక్షణములు. వ్యాప్తి, అతివ్యాప్తి, అవ్యాప్తి. వ్యాప్తి అంటే ఏంటి ముందు మనం దాన్ని పక్కన పెడదాం. అతివ్యాప్తి అంటే దీనికి చెప్పిన లక్షణం ఒక వస్తువు గురించి, ఒక వ్యక్తి గురించో, ఒక పదార్థం గురించో, తీయగా ఉండేది జిలేబీ అంటాం. తీయగా ఉండేది జిలేబీ అంటే లడ్డు కూడా తీయగానే ఉంటుంది, ఇంకేదో కూడా తీయగానే ఉంటుంది. దాన్ని అతివ్యాప్తి అంటాం. అన్నిట్లోనూ ఉంటుంది ఈ లక్షణం అనేటువంటిది, చాలా వాటిలో ఉంటుంది అంటాం. లేదు పుల్లగా ఉండేది జిలేబీ అంటాం, అంటే దాంట్లోనే పట్టదు. ఆ జిలేబీ పుల్లగా ఇక్కడ ఉండదు కాబట్టి నువ్వు చెప్పిన లక్షణము అవ్యాప్తి, అందులోనే అసలు పట్టదు, ఫలించదు. కాబట్టి నువ్వు ఇక్కడే తప్పయ్యా అంటాం. శ్రీరామచంద్రుడు అని చెప్పాలి. మామూలుగా ఏంటి మనం నీలమేఘ శ్యాముడు అంటాం. తెల్లగా ఉండేటువంటి వాడు శ్రీరామచంద్రుడు అని చెప్పాం అనుకోండి. తెల్లని వర్ణంతో ఉన్నాడు శ్రీరామచంద్రుడు అంటే తెల్లని వర్ణంతో శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటాడయ్యా? కాబట్టి అందులోనే భరించలేదు ఆ లక్షణము, దాన్నే అవ్యాప్తి అన్నారు. అతివ్యాప్తి అంటే అన్నిటిలోనూ ఉంటుంది. నీలమేఘ శ్యాముడు అన్నాడు. నీలమేఘ శ్యాముడు శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడే, శ్రీరాముడు నీలమేఘ శ్యాముడే. అలా కాకుండా వ్యాప్తి అంటే దానికి మాత్రమే సరిపోయేది వ్యాప్తి. ఒక లక్షణం చెప్పినట్లయితే దానికి మాత్రమే సరిపోతుంది, ఇంకా దేనికి సరిపోదు ఆ లక్షణం. అతి వ్యాప్తి కాదు, అవ్యాప్తి కాదు, అలా చెప్పగలిగి ఉండాలి లక్షణం చెప్తే మనం. అది ఇక్కడ చెప్పాడు. అంటే అతి వ్యాప్తి ధ్వనే అసంపత్నం విషయే ధ్వని వ్యతిరిక్తే అవి విషయే భక్తే సంభవాత్. ఏది అతి వ్యాప్తి అని చెప్పినప్పుడు ధ్వని లబ్ధం అన్నం చెప్పామనుకో, ధ్వని వ్యతిరిక్తే విషయే భక్తే సంభవాత్. ధ్వని వ్యతిరిక్తం దాంట్లో కూడా భక్తి కలుగుతుంది. కాబట్టి యత్ర హి వ్యంగ్యకత్వం మహత సౌష్ఠవం నాస్తి తత్రాపి ఉపచరతి శబ్ద ఉచ్యా. ప్రసిద్ధ్యనురోధ ప్రవర్తిత వ్యవహారాः కవయః దృశ్యంతే. అంటే దీని మూలంగా భక్తి చేత అంటే అతివ్యాప్తి అవ్యాప్తి కూడా ఉండటం చేత ధ్వని కంటే భిన్నమైన విషయంలో కూడా భక్తి ఉండటానికి అవకాశం ఉండటం వలన అతివ్యాప్తి. ఎందుచేతనగా వ్యంగ్యం వలన గొప్ప మంచితనము లేని చోట, అంటే చమత్కారాల సేమ్ లేని చోట కదా ఉపచరితమైన శబ్దవృత్తిలో ప్రతిపసిద్ధి అనుసరించి వ్యవహారం కలవారుగా కవులు కనపడుతున్నారు. అనగా ధ్వని వల్ల ఏమాత్రం చమత్కారం లేకపోయినా
కొన్ని చోట్ల కవులు లోక ప్రసిద్ధిని అనుసరించి లాక్షణిక శబ్ద ప్రయోగాలు చేస్తూనే కనపడుతున్నారు అని దాన్ని వర్ణిస్తున్నాడు. పరిమ్లానం పీనస్తన జగన సంభాదు పరిమ్లానం పీనస్తన జగన సంగాదు భయత స్తనోర్మచ్చస్యాంతః పరిమిళనమప్రాప్య హరితం ఇదం యస్తన్యాసం శతభుజలతక్షేపవలనైః కుశంగ్యః సంతాపం వదతి బిసినీపత్రశయనం. ఇది కూడా బహుశా శిఖరణి ఉత్తమం అనుకుంటా. శిఖరణి శిఖరణీయమన్న సబలాగ శిఖరిణి అంటే పరిమ్లానం పీనస్తన జగన సంగాదు భయత స్తనోర్మచ్చస్యాంతః పరిమిళనమప్రాప్య హరితం ఇదం యస్తన్యాసం శతభుజలతక్షేపవలనైః కుశంగ్యః సంతాపం వదతి బిసినీపత్రశయనం. బిసినీపత్రశయనం కుశాంగ్యా సంతాపం వదతి. బిసిని అంటే తామర తూళ్ళు, బిసిని అంటే తామర తూడు. బిసినీపత్ర శయనం తామర తూళ్ళ మీద పడుకో పత్రములు అంటే తామర తూళ్ళు తామరాకులు వాటి మీద పడుకున్నటువంటి ఆ పక్క కుశాంగ్యా సంతాపం వదతి. ఆ కుశాంగి యొక్క ఆ అందమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ నాయిక యొక్క సంతాపాన్ని తెలియజేస్తుంది. కుశాంగి యొక్క సంతాపాన్ని ఏది తెలియజేస్తుంది? ఆ పక్క తెలియజేస్తోంది అంటాడు. ఇదే సాహిత్య దర్పణలో కూడా ఒక శ్లోకం చెప్తాడు. ఇదే భావంతో ఉంటే ఎక్కడ కూడా క్వచిత్ తాంబూలక్త క్వచిదగరు పంకం కమలిన క్వచిత్ చూర్ణోద్గారీ క్వచిదపి చ సాలక్తకమదః వళీభంగా భోగైః అలకపతితైశ్చిర్ణ కుసుమ కుసుమైః వళీభంగా భోగైః అలకపతితైశ్చిర్ణ కుసుమైః రదతి ప్రచ్ఛదపటం రతః అని చెప్పిదో ప్రచ్ఛదపటం అని చెప్పుకుంటూ వస్తాడు అక్కడ ఆఖరి పాదంలో కూడా. క్వచిత్తాంబూలక్త క్వచిదగరుపంకం కమలినః క్వచిత్ చూర్ణోద్గారీ క్వచిదపి చ సాలక్తకమదః వళీభంగా భోగైరలకపతితైశ్చిర్ణ కుసుమైః. భోగం రచయితి ప్రచ్ఛదపటః అని అక్కడ వస్త్రము ఆ మంచం మీద వేసినటువంటి వస్త్రము తెలియజేస్తుంది అంటాడు. ఇక్కడ కూడా కుశాంగ్య సంతాపం వదతి బిసినీపత్రశయనం. బిసినీపత్రశయనం అంటే తామర తూళ్ళు తామర ఆకుల మీద పడుకున్నటువంటి ఆ పక్క తెలియజేస్తుంది. అంటే ఇది రత్నావళిలో సాగరికను గురించి చెప్పిన మాటలుగా రాజుగారు చెప్పిన మాటలు. వీనస్తన జగన సంగాత్ అంటే బాగా ఉన్నతంగా ఉన్నటువంటి స్తన జగనముల యొక్క సంగము చేత వాటి యొక్క రెండింటి యొక్క కలయిక చేత ఉభయత రెండు వైపులా కూడా పరిమ్లానం వాడిపోయింది. ఏది ఇది విజనీ పత్రములన్నీ కూడా అంటే బరువైన వస్తువు ఒక తప్పు మీద పడేటప్పటికీ అక్కడ ఉన్న పద వస్తువు చాలా సుకుమారమైన పువ్వులు లాంటిది కాబట్టి అది వాడినట్టుగా అయింది. అంటే రెండు వైపులా అటువైపు ఇటువైపున అని. తరువాత స్తనోర్మధ్యస్యాంతః స్తనోః మధ్యస్య అంతః పరిమిళనం అప్రాప్య హరితం. ఈ ఆకులు ఎలా ఉన్నాయిట? కొన్ని ప్రదేశాల్లోనేమో బాగా నలిగిపోయి ఉన్నాయి. అంటే పడుకున్న ప్రదేశాలు ఈ ప్రదేశాల్లో కొన్ని చోట్ల ఆకులేమో అసలు ఏమి నలగకుండా వాటి యొక్క స్వభావాన్ని హరితత్వాన్ని అలాగే ఉన్నాయి. ఎందువల్ల అలాగే ఎందువల్ల ఉన్నాయి హరితత్వం అంటే అక్కడ వాటికి ఏమి కూడాను మర్దనాదులు వాటికి బలం పడటం వాటి మీద దాని మీద దానికి ఎక్కువగా ఏమన్నారు దీనికి పరిమిళనం అప్రాప్య దానికి అర్థం ఎక్కువ సంబంధం లేకపోవడం చేత శ్లథ భుజ లతాక్షేప వలనై శ్లథ భుజ లత ఆక్షేప వలనై వ్యస్తన్యాసం
తారుమారు చేయబడినటువంటి కూర్పు కలదైన విసినీ పత్రము తామరాకు. అందువలన అటుపక్క ఇటుపక్క జారిపోతూ ఉండటం చేత, చేతులు ఎక్కడ పడితే అక్కడ పడేయడం చేత ఆ ప్రదేశంలో సరిగ్గా ఉండి కొన్ని చోట్లేమో బాగా నలగటము, కొన్ని చోట్ల నలగకపోవడం చేత, అంటే ఒక చోట స్థిరంగా పడుకోలేక ఆ నాయిక రత్నావళ్ళు సాగరిక ఒకవైపు ఈ పక్క పడుకుని బొరలా పడుకొని, ఒక వెళ్ళగలా పడుకొని, ఒక ఈ పక్క తిరిగి ఆ పక్క తిరిగి రకరకాలుగా ఆవిడ తిరగటం చేత దాంట్లో ఆ ప్రదేశంలో చేయబడినప్పుడు నలగటము, చేయి ప్రదేశం పడిన ప్రదేశం అంటే బరువుగా పడిన ప్రదేశంలోనేమో అక్కడ పువ్వులు అక్కడ ఆకులు మన కొంచెం ఉన్నది వివర్ణత్వం పొందటము, ఆ శరీరం యొక్క బరువు పడిన ప్రదేశంలో ఆకుపచ్చదనాన్ని కలిగి ఉండటము, ఇవన్నీ కూడా ఏం తెలుస్తుందంటే కుశాంగ్య సంతాపం వదతి. ఆ కుశాంగి యొక్క సంతాపాన్ని, కుశాంగి అంటే సన్నని శరీరం కలిగినటువంటి ఆవిడ, కుశమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆవిడ ఆవిడ చెప్పిన దాన్ని చేస్తున్నారు. ఇక్కడికి ఆపుకుందాము, తర్వాత చెప్పుకుందాం. మళ్ళీ ఇంకొంచెం వివరంగా కూడా చెప్పుకోవాలి. శ్లోకానికి చాలా గొప్పనైనటువంటి శ్లోకం ఇది. ఇక్కడితో ఆపుకుంటాము. ఈ శ్లోకం చెప్పినట్టు చెప్పినా మళ్ళీ రేపు మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ 28/3/24 ఇక్కడ పూర్తి చేసుకున్నాం. 231 పేజీలో బాలానందం కూడా పూర్తయింది. అక్కడి నుంచి రేపు మళ్ళీ లోచనం చెప్పుకున్న 23, 32, 32 పేజీలో ఆ లోచనంతో పాటు ఈ శ్లోకాన్ని కూడా ఒకసారి మళ్ళీ చెప్పుకుంటాం. రేపు ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటాము. వీలేదు వరకు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. అయ్యా రవీంద్ర గారు పాఠం కట్టేసుకోవచ్చు. అయ్యా లీవ్ మీటింగ్.